నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 19, 2025 నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి పంచాంగం ప్రకారము గోచార రీత్యా. ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కన్యరాశిలోను, సూర్యుడు ధనస్సులోను, మంగళుడు కర్కాటకంలోను, బుధుడు ధనస్సులో అస్తంగత స్థితి ప్రభావము స్వల్పంగా గోచరిస్తున్నది. గురుడు మిథునంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు కూడా మీనంలోను ఉండడం జరిగింది. అయితే ఈ కలయికలు విద్య, ఉద్యోగము, ప్రయాణము, ఆరోగ్యము, ఆర్థిక వ్యవహారాల మీద ప్రభావాన్ని చూపిస్తున్నారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మీ రాశిలోనే శని భగవానుడు ఉండడం మూలంగా స్థిరమైన ఫలితాలు వస్తాయి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా చక్కని ఫలితాలు రాబోతున్నాయి. ఉద్యోగంలో మీరు చెప్పిందే జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థికంగా గతం కన్నా ఈసారి మంచి మెరుగైన ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది. అయితే పరిహారంగా శని భగవానుడికి నువ్వుల నూనె దీపాన్ని పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త నిర్ణయాలకు ఇది చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఉద్యోగంలో గుర్తింపు, మీరు అనుకున్నది ఏదో గత కొంతకాలంగా వాయిదా పడినది ఇప్పుడు ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. ప్రయాణాలు చేసే వారికి ఈ రోజు అత్యంత శుభప్రదమైనది. మీకు చెప్పదగిన పరిహారము తులసమ్మ వారికి నీళ్లు పోసుకుని అమ్మవారి దగ్గర దీపం పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి శని యొక్క ప్రభావం వల్ల ఆలస్యం జరుగుతుంది. కొద్దిగా ఓపిక పట్టే ప్రయత్నం చేయండి. కానీ ఆర్థికంగా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది గతం కన్నా. అయితే విద్యార్థులకు ఈరోజు కొంత డౌట్లు గాను, బ్యాలెన్స్ లేకపోవడము, ఒక రకమైన డిస్ట్రాక్షన్ జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి పేరెంట్స్. అయితే ప్రేమ జీవితం చూసినట్టయితే కనుక కొంత ఇబ్బందికరంగా ఉండేందుకు గోచరిస్తోంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక కొంత అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. అవి పెద్దగా చెప్పుకునేంతవేమీ కాదు. వాతావరణ పరంగా చిన్న చిన్న జలుబు, దగ్గు ఇట్లాంటివే తప్ప పెద్ద అనారోగ్య సూచనలు అయితే గోచరించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోండి. మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది మేష ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.